ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు నేను అడుగుతున్న 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళను ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పూర్తి చేయకపోతే మీరు చేయాలన్న ఆలోచన చేయలే. మీ అధినేతలకు ఒకవేళ అభ్యంతరం ఉంటే చంద్రశేఖర్ రావు గారి చేతిలో వాళ్ళు ఊచలు లెక్క పెట్టాలి చూస్తారని చెప్పి మీరు కుట్రలు చేయొచ్చు, మీరు కుతంత్రాలు చేయొచ్చు. మీరు పన్నుతున్న ఒకడొకడు మాట్లాడుతున్న ఒక ఆయన పెద్ద మనిషి మనొచ్చి అన్నాడు కేసీఆర్ తెలుసు. కేసీఆర్ ఏమో ఆయన సంఘానికి ఆయన అనుకుంటున్నాడు ఆయన కేసీఆర్, కానీ మన కేసీఆర్ ఆయన అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఇవాళ ఆయన కేసీఆర్ గారు మీరు ఆ ఫామ్ హౌస్లనే ఉండండి, నువ్వు గట్టకు మా వాళ్ళు గట్టరు, నీ ఇంట్లో 4 పదవులు నీ నౌకరి పోతే ఇవాళ నువ్వుతో నీ కొడుకు నీది నౌకరు. ఎవడో తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి. 10 ఏళ్లలో వాళ్ళు చెయ్యండి. కేసీఆర్ మమ్మల్ని అభినందించడానికి నీ మనసు లేదు, కానీ కేసీఆర్ బాధపడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాట్లాడిందా లేదా? చంద్రశేఖర్ రావు కేసీఆర్ అడుగుతున్నా, నీ దుఃఖమేందో నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి. చంద్రశేఖర్ రావు రా, నువ్వు సిగ్గు తెచ్చుకో, విధానం వచ్చి మాట్లాడు. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే నువ్వు రావు. 10 ఏళ్లు కేసీఆర్ కు చివరికి ఆయన సొంత చంద్రశేఖర్ రావు నేను నిన్ను అడుగుతున్నా, నీ కొడుకు ఆవారగాన్ని అడిగి పంపించి కేసీఆర్ అని మొక్కను ఇయ్యాల నీ పార్టీని మళ్ళా మొలకెత్తని ఇయ్యనని కేసీఆర్ కాసుకో. నీ తాగుబోతు నువ్వు అనుకుంటున్నావేమో, నీ సంగతి నాకు నీ ముందు తెలుసు, నీ వెనక